Welcome to ACE Online. Today we are going to discuss about the 26th RBI Governor. Recently, Shaktikanta Dasni replace చేసుకుంటూ సంజయ్ మల్హోత్రాని 26th RBI గవర్నర్గా అపాయింట్ చేశారు. సో ఈ టాపిక్లో మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ రావచ్చు. అదేంటో నెక్స్ట్ తెలుసుకుందాం. ఇప్పుడు రీసెంట్లీ మనకు అపాయింట్ చేసిన సంజయ్ మల్హోత్రా గురించి కొంచెం బ్యాక్గ్రౌండ్ చూద్దాం. ఏంటి అంటే ఈయన ఇంజనీర్ ఫ్రమ్ ఐఐటి కాన్పూర్. అట్ ద సేమ్ టైం ఈయన మాస్టర్స్ కూడా చేశారు యుఎస్ఏ ప్రిన్స్టన్ యూనివర్సిటీ నుంచి. అట్ ద సేమ్ టైం ఈయన ఐఏఎస్ ఆఫీసర్ కూడా. దీని తర్వాత ఐఏఎస్ ఆఫీసర్ అయ్యారు రాజస్థాన్ క్యాడర్ నుంచి. జస్ట్ బిఫోర్ ఆర్బీఐ గవర్నర్గా అపాయింట్ చేసే ముందు ఈయన సెక్రటరీ ఉండే రెవెన్యూ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కింద. సో ఈయనకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది బ్యాంకింగ్లో, ఫైనాన్స్లో. అందుకే హీ వాజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఎలిజిబుల్ పర్సన్ టు బీ అపాయింటెడ్ యాజ్ ది ఆర్బీఐ గవర్నర్. దీని తర్వాత మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పాస్ట్ గవర్నర్స్ గురించి కూడా క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. లైక్ ఎవరు ఫస్ట్ గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ, ఎవరు లాంగెస్ట్ సర్వింగ్ ఆర్బీఐ గవర్నర్, షార్టెస్ట్ ఎవరు, ఇలాంటి క్వశ్చన్స్ మనకి ఎగ్జామ్లో అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇక్కడ చూస్తే పాస్ట్ గవర్నర్స్లో మనకి తెలుసు ఆర్బీఐ యాక్ట్ ఆర్బీఐ యాక్ట్ 1934 కింద మనకి ఎస్టాబ్లిష్ చేశారు. దీంట్లో ఫస్ట్ గవర్నర్ మనకి బ్రిటిష్ అయిన ఈయన పేరేంటి, సర్ ఆస్బర్న్ స్మిత్. 1935లో ఈయనని అపాయింట్ చేశారు. సెకండ్ కూడా బ్రిటిష్ గవర్నరే, ఈయనని కూడా 1937లో అపాయింట్ చేశారు. సో మనకి ఫస్ట్ ఎవరు అనే క్వశ్చన్ రావచ్చు. దీని తర్వాత థర్డ్ గవర్నర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే థర్డ్ గవర్నర్ సర్ సిడి దేశ్ముఖ్. ఎందుకు ఈయన ఇంపార్టెంట్ అంటే ఇక్కడ ఫస్ట్ ఇండియన్ టు సర్వ్ యాజ్ ది ఆర్బీఐ గవర్నర్. సో ఇది మనకి డైరెక్ట్లీ క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ ఉంది. ఇంకోటి ఈయన టెన్యూర్ చూడండి ఇక్కడ 1943 to 1949. అంటే ఏంటి, మనకి ఇండిపెండెన్స్ టైంలో ఆర్బీఐ గవర్నరు ఎవరు అని చెప్పేసి క్వశ్చన్ అడగచ్చు. అప్పుడు మనకి ఆన్సర్ ఏంటి, సర్ సిడి దేశ్ముఖ్. ఓకే, సో ఇలాంటి క్వశ్చన్స్ ఇందులో రావచ్చు. ఇంకో క్వశ్చన్స్ కూడా రావచ్చు, ఎవరు లాంగెస్ట్ సర్వింగ్, ఎవరు షార్టెస్ట్ సర్వింగ్ అని చెప్పేసి. ఇందులో చూస్తే ఫోర్త్ గవర్నర్ ఎవరైతే ఉన్నారో ఈయన మనకి ఎందుకు ఇంపార్టెంట్, సర్ బెనిగల్ రామారావు. ఈయన టెన్యూర్ చూస్తే 1949 నుంచి 1957, అంటే 7 years 197 days. ఈయన లాంగెస్ట్ సర్వింగ్ అనమాట. లాంగెస్ట్ సర్వింగ్ అంటే ఏంటి, ఇప్పుడు వరకు ఈయన టెన్యూర్ని ఎవరు క్రాస్ చేయలేదు. సో హిస్టరీలోనే ఈయన లాంగెస్ట్ సర్వింగ్. ఇది కూడా మనకి క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సరే లాంగెస్ట్ అయిపోయింది, ఇప్పుడు షార్టెస్ట్ ఎవరు అంటే 16th గవర్నర్ అమితాబ్ ఘోష్ 1985లో ఉండే. ఈయన ఎంత, ఓన్లీ 20 days. సో ఈ రెండు క్వశ్చన్స్ మనకి వచ్చే ఛాన్సెస్ ఉంది. 25th గవర్నర్ ఎవరైతే ఉన్నారో పాస్ట్, ఈయన వెళ్ళిపోయారనమాట. ఈయననే సక్సీడ్ చేసుకుంటూ సంజయ్ మల్హోత్రా వచ్చారు. ఈయన ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈయన అపాయింట్మెంట్ 2018. సో మన అందరికీ తెలుసు కోవిడ్ టైమ్స్లో మనము ఇండియాలో చాలా ఎకనామిక్ క్రైసిస్ ఫేస్ చేసాం. కానీ ఈయన మన ఎకనామిక్ క్రైసిస్ని సాల్వ్ చేసి ఇండియా గ్రోత్ని పెంచారు. సో అందుకే ఈ పర్సన్ మనకి ఇంపార్టెంట్ అయిపోతారు. నెక్స్ట్, ఇప్పుడు ఆర్బీఐ గవర్నర్ అవ్వడానికి క్వాలిఫికేషన్స్ ఏంటి, ఏమైనా స్పెసిఫిక్గా మనకి ఆర్బీఐ యాక్ట్లో ఉందా అంటే లేదు. సో ఆర్బీఐ యాక్ట్ డస్ నాట్ మెన్షన్ ఎనీ స్పెసిఫిక్ క్రైటీరియా ఫర్ ది ఎలిజిబిలిటీ. సో మనకి ఇక్కడ క్వశ్చన్ ఎలా రావచ్చు అంటే స్టేట్మెంట్ ఇవ్వచ్చు, ఆర్బీఐ గవర్నర్కి ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది ఆర్బీఐ యాక్ట్లో మెన్షన్ చేసి ఉంది అని చెప్పేసి. అది స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. ఎందుకు అంటే ఇట్ డస్ నాట్ హ్యావ్ ఎనీ క్రైటీరియా. ఓకే, కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఎవరైతే ఎకనామిక్స్లో, బ్యాంకింగ్లో, ఫైనాన్స్లో, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళని సెలెక్ట్ చేసి ఆర్బీఐ గవర్నర్గా అపాయింట్ చేస్తుంది. సో ఎలా అపాయింట్ చేస్తుంది, ప్రొసీజర్ ఏంటి అది తెలుసుకుందాం. అపాయింట్మెంట్ అండ్ టెన్యూర్. సో ఇక్కడ ఫస్ట్ ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళని ఒక సర్చ్ కమిటీ సర్చ్ చేస్తుంది. సర్చ్ కమిటీ అన్నమాట. సో ఈ సర్చ్ కమిటీ పేరేంటి, సర్చ్ కమిటీ ఎవరు అంటే ఫైనాన్షియల్ సెక్టర్ రెగ్యులేటరీ అపాయింట్మెంట్ సర్చ్ కమిటీ. ఈ కమిటీలో ఎవరెవరు మెంబర్స్ ఉంటారు, ప్రెసెంట్ ఆర్బీఐ గవర్నర్ ఉంటారు, ప్లస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్రటరీ ఉంటారు, క్యాబినెట్ సెక్రటరీ ఉంటారు, ప్లస్ 2 ఇండిపెండెంట్ మెంబర్స్ ఉంటారు. సో ఈ సర్చ్ కమిటీ ఏం చేస్తుందంటే ఎలిజిబుల్ పీపుల్ అందరినీ సర్చ్ చేసేసి ఒక లిస్ట్ తయారు చేస్తుంది. ఆ లిస్ట్ ఎవరికి వెళ్తుంది, ఈ లిస్ట్ ఏదైతే ఉంటుందో ఈ లిస్ట్ సర్చ్ నుంచి సెలెక్షన్ కమిటీకి వెళ్తుంది. ఈ సెలెక్షన్ కమిటీ పేరేంటి, చాలా ఇంపార్టెంట్ ఇది. ఎందుకు అంటే దీన్ని క్యాబినెట్ కమిటీ ఆన్
అపాయింట్మెంట్స్ అంటారు. ఇదే మనకి సెలెక్షన్ కమిటీ అవుతుంది, హెడెడ్ బై ప్రైమ్ మినిస్టర్. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ హెడ్ చేస్తారు, అందుకే ఈ కమిటీ మనకి ఇంపార్టెంట్. ఈ కమిటీ ఏం చేస్తుందంటే సెలెక్షన్ చేసేసి మనకి ఆర్బీఐ గవర్నర్ని అపాయింట్ చేస్తుంది. ఇంకోటి ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే టెన్యూర్. ఎంత టెన్యూర్ ఉంటుంది మనకి అంటే జనరలీ ఫిక్స్డ్ ఫర్ 3 years. కానీ చాలామంది గవర్నర్స్కి మనకి 3 years ప్లస్ కూడా ఉంది టెన్యూర్. అది ఎలా అవుతుందంటే 3 years ఫస్ట్ అపాయింట్మెంట్ లెటర్లో 3 years అని ఉంటుంది. దాని తర్వాత ఎవ్రీ ఇయర్ గవర్నమెంట్ పెంచుకుంటూ వెళ్తుంది, 1 year, ఇంకో 1 year అలా పెంచుకుంటూ పోతుంది. ఓకే, సో ఇప్పుడు ప్రస్తుతానికి సంజయ్ మల్హోత్రాది కూడా 3 years ఉంది. అంటే ఏంటి, 2024లో ఇప్పుడు అపాయింట్ చేశారు, టెన్యూర్ 2027. అంటే ఏంటి, ఎక్స్టెన్షన్ చేయకపోతే, ఒకవేళ ఎక్స్టెన్షన్ చేస్తే అది ఇంకా పెరుగుతూ ఉంటుంది. ఇది అపాయింట్మెంట్ అండ్ టెన్యూర్ గురించి. ఇంకోటి ఆర్బీఐ గవర్నర్కి చాలా ఇంపార్టెంట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ఎందుకు అంటే మనందరికీ తెలుసు, ఏదైతే మానిటరీ పాలసీ ఉంటుందో మానిటరీ పాలసీ కమిటీ ఎవ్రీ ఇయర్ 4 times మనకి మీటింగ్ జరుగుతుంది. దీని హెడ్ ఎవరు, దీని హెడ్ ఆర్బీఐ గవర్నరే ఉంటారు. సో ఆర్బీఐ గవర్నర్ మొత్తం మానిటరీ పాలసీకి హెడ్ ఉంటారు ఇండియాలో. సో మనకి మానిటరీ పాలసీ ఫార్ములేట్ చేయడం, ఇంప్లిమెంట్ చేయడం. ఇంకో ఇంపార్టెంట్ రోల్ ఏంటి అంటే కరెన్సీ రెగ్యులేషన్. ఎవరైతే ఇండియాలో ఇప్పుడు ఏదైతే కరెన్సీ ఉంటుందో దాన్ని మింట్ చేయడము, మేనేజ్ చేయడం అనేది కూడా ఆర్బీఐ రోల్. ఇంకోటి ఏంటి, బ్యాంకింగ్ సూపర్విజన్. ఇప్పుడు మనందరికీ తెలుసు ఆర్బీఐ కింద మనకి అన్ని బ్యాంక్స్ ఉంటుంది, అన్ని బ్యాంక్స్ ఆర్బీఐ కిందనే ఉంటాయి. సో దీని సూపర్విజన్ కూడా ఆర్బీఐ గవర్నర్ చూసుకుంటారు. ఫారిన్ ఎక్స్చేంజ్, ఇప్పుడు ఇండియా ఎక్స్చేంజ్ రేట్ ఎంత ఉంది, అది ఫ్లక్చుయేట్ అవుతుందా, అది ఎంత ఉంది, డిప్రిషియేట్ అవుతుందా అనేది కూడా ఆర్బీఐ చూస్తుంది, దాన్ని స్టెబిలైజ్ చేయడానికి ట్రై చేస్తుంది. లాస్ట్ ఇంపార్టెంట్ రోల్ ఏంటి అంటే పాలసీ అడ్వైస్. ఆర్బీఐ ప్లస్ గవర్నమెంట్ ఇద్దరు కలిసి పనిచేస్తేనే మనకి ఇండియన్ ఎకానమీ అనేది గ్రో అవుతుంది. సో పాలసీ అడ్వైజ్ అనేది ఆర్బీఐ గవర్నర్ గవర్నమెంట్కి ఇంపార్టెంట్ విషయాల గురించి, ఏదైతే ఎకనామిక్ ఇష్యూస్, ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉంటుంది, అడ్వైజ్ ఇస్తూ ఉంటుంది. దీని మీద ఇప్పుడు ప్రస్తుతానికి ఒక క్వశ్చన్ మనకి ఎగ్జామ్లో ఎలా రావచ్చు అనేది చూద్దాం. ఫస్ట్ గవర్నర్ ఎవరు, ఫస్ట్ ఇండియన్ గవర్నర్ ఆర్బీఐకి ఎవరు, లాంగెస్ట్ సర్వింగ్ గవర్నర్ ఎవరు అని చెప్పేసి క్వశ్చన్ ఉంది. మనం ఆల్రెడీ చూసాం, ఫస్ట్ గవర్నర్ ఎవరు, ఆయన బ్రిటిష్ అయినా ఉండే, ఇయర్ 1935 ఉండే. ఆయన పేరేంటి, సర్ ఆస్బార్న్ స్మిత్. నెక్స్ట్ పాయింట్, ఫస్ట్ ఇండియన్ గవర్నర్, ఇది కూడా మనం చూసాం, ఎవరు అంటే సర్ సిడి దేశ్ముఖ్. లాంగెస్ట్ సర్వింగ్ గవర్నర్ అని కూడా చూసాం మనం, అది ఎవరు, సర్ బెనిగల్ రామారావు. సో ఇక్కడ ఆప్షన్స్ చూస్తే ఫస్ట్ గవర్నర్ 2, A2 అంటే ఇది రాంగ్. ఫస్ట్ ఇండియన్ గవర్నర్ ఎవరు, సర్ సిడి దేశ్ముఖ్, అంటే ఏంటి, B1. సో ఇది మనకి ఆన్సర్. C3 లాంగెస్ట్ సర్వింగ్ ఎవరు అంటే సర్ బెనిగల్ రామారావు. సో ఇలాంటి క్వశ్చన్స్ మనకి ఎగ్జామ్లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. రీసెంట్ ఆర్బీఐ గవర్నర్ గురించి కూడా ఎగ్జామ్లో క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇలాంటి ఇంకా ఇంపార్టెంట్ టాపిక్స్ నెక్స్ట్ టాపిక్లో కలుసుకుందాము. థ్యాంక్ యూ.